పేరు బండారి ఐలయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో చైర్మన్. మేము 26వ తారీఖు నుండి ధర్నా కార్యక్రమం రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు తెలంగాణలో ప్రతి డివిజన్ ఆఫీసుల ముందు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క మెయిన్ డిమాండ్స్ ఏమంటే, గత ప్రభుత్వం మమ్మలను రెగ్యులర్ చేసిందని, విలీనం చేసుకున్నదని చెప్పడం జరిగింది. దాని ద్వారా మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్తో ఎలాంటి బెనిఫిట్స్ వస్తలేవు. మాకు లీవ్స్ కానీ 24 అవర్స్ ఇంక్రిమెంట్ కానీ తెలంగాణ ఇంక్రిమెంట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి ఈ ఆర్టిజన్ అనే పదాన్ని, పేస్ రేట్ అనే పదాన్ని, అన్మ్యాన్ అనే పదాన్ని తొలగించి మా ఆత్మగౌరవంగా ఉండేందుకు జేఎల్ఎం, సబ్ ఇంజనీరా, విద్యార్హతలతో కూడినటువంటి కన్వర్షను ఇవ్వాలని మేము ఈ యొక్క ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. 26 ఈరోజు 30వ తారీఖు నాడు విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి, చర్చల ద్వారా మా యొక్క కన్వర్షను పరిష్కారం చేయకపోతే మేము జరగబోయే వంటవారపు 2వ తారీఖు, ఆ తర్వాత 4వ తారీఖు జనుకోలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా 7వ తారీఖు నాడు మహాధర్నా అనే కార్యక్రమాన్ని ఎన్పీటీసీఎల్ వరంగల్లో ఎప్పుడో ఊహించని రీతిలో ఎలక్ట్రిసిటీలో అదే పెద్ద ఘటంగా నిర్వహించబోతున్నాము. ఒకవేళ అప్పటికి కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దిగిరాని పక్షం లోపల 8వ తారీఖు నాడు ఎవరు ఎన్ని చెప్పినా కుటుంబాలతో సహా మేము సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నాం. మాకంటే మొదలే ఇంకెన్ని రోజులు ఈ విద్యుత్ సమస్యలో మీరు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు, రిలే దీక్షలు చేపడుతున్నారు. ఇక మేము కూడా మీతో వస్తామని కుటుంబాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని చెప్పుకుంటుంది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే, ఎద్దేడిచిన వ్యవసాయము, రైతు చేసిన రాజ్యము సుభిక్షంగా ఉండదని చెప్పిండ్రు. మరి ఆ ఎద్దు ఏడవకుండా, ఈ యొక్క రైతన్న ఏడవకుండా, రైతన్న కంట నుండి నీరు రాకుండా కాపాడుతున్నటువంటి విద్యుత్ కార్మికుని యొక్క కుటుంబము కంట నీరు పెడితే మంచిదా ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి అని 28,000 దాదాపు 28,000 విద్యుత్ కార్మికులు ఏకపక్షంగా ఉండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు భిక్షపతి, నేను అన్మ్యాన్డ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. మేమందరము ఆర్టిజను, అన్మ్యాన్డ్, పీస్ రేట్ వర్కర్లము, ఎస్పీఎం వీళ్ళందరం కలిసి మేమందరము సమ్మెకు దిగడం జరిగింది. మరి ముఖ్యంగా 26వ తారీఖు నాడు ధర్నాలో పాల్గొన్నాము. ఈరోజు కూడా ధర్నాను విజయవంతంగా కొనసాగించుకుంటున్నాము. మేము ఎవరైతే చదువుకున్నామో ఆ చదువుకు తగ్గట్టుగా మాకు ఉద్యోగాన్ని ఇవ్వని మేము అడుగుతున్నాము. అదే రీతిగా ఆర్టిజన్ కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి చదువులకు ఏ చదువు అయితే చదివారో ఆ చదువులో తగ్గట్టుగా వాళ్ళు కన్వర్షన్ కోరుచున్నారు. అదేవిధంగా అన్మ్యాన్డ్ కార్మికులం 1600 మంది ఉంటే మేము ఇక్కడ ఇప్పటి వరకు 100 మంది చనిపోయి 100 మంది అంగవైకల్యంతో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాము. అదే రీతిగా పీస్ రేట్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ వాళ్ళందరికీ కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాము. జియో నంబర్ 11 ప్రకారంగా వాళ్ళకు కనీస వేతనం ఇచ్చినట్లయితే వాళ్ళను ముఖ్యంగా వాళ్ళు 15 రోజులే సంస్థలో పనిచేస్తున్నారు. అలా కాకుండా నెలంతా వాళ్ళని వాడుకొని వాళ్లకు కనీస వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కావాల్సినటువంటి న్యాయాన్ని చేయాలని మేము కోరుచున్నాము. మేము ప్రభుత్వం రాగానే మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో మేము నెరవేరుస్తామని చెప్పని మాట ఇచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే మమ్మల్ని అందరినీ మరి ఎలాంటి కూడా కన్వర్షన్ చేయకుండా, మమ్మల్ని పర్మనెంట్ కాకుండా వాళ్ళే మళ్ళీ అడ్డుపడుచున్నారు. మా యందు దయతలిచి మమ్మల్ని అందరినీ డిపార్ట్మెంట్లోకి విలీనం చేయాల్సింది మేము ఈ సమయపూర్వకంగా తెలియజేస్తున్నాము. లేకపోతే 8వ తారీఖు నాడు మరీ ఉధృతంగా సమ్మెను మేము కొనసాగించడానికి ప్రభుత్వానికి డిమాండ్ను చేస్తున్నాము.